श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త అండి. వారం రోజులు బ్రేక్ వచ్చింది టెలిగ్రామ్ యాప్ వల్ల. అందరికీ ఇప్పుడు వినిపిస్తోంది అని అనుకుంటున్నాను. ఎక్కువ మందికి ఇంకా ఇన్ఫర్మేషన్ మరి తెలిసిందో లేదో. సరే, మనం మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుని ఇంతవరకు 2వ అధ్యాయంలో జరిగినది ఒక్కసారి మళ్ళీ సారాంశం చెప్పుకుని తర్వాత శ్లోకాలు చెప్దాము. 2వ అధ్యాయంలో 56వ శ్లోకం వరకు అయిందండి. ఇంతకు ముందర క్లాస్లో అర్జునుడు దుఃఖంతో ధర్మాధర్మ నిర్ణయం చేయలేక కృష్ణ పరమాత్మను శరణు వేడి శిష్యుడై తనని ఆ దుఃఖం నుంచి తనకు పరిష్కారం చూపించమని వేడుకోగా భగవానుడు సృష్టి ఆదిలో ఆయన చేత బోధించబడినటువంటి ప్రవృత్తి నివృత్తి రూప ధర్మాన్ని తిరిగి సకల మానవాళికి అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని గీతా ఉపదేశాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో ఆత్మజ్ఞానాన్ని బోధించారు. మరణము అయినా సుఖదుఖాలైనా శరీరానికే కానీ ఆత్మకు లేవు. ఆత్మ నిత్యము, నిర్వికారము, అవినాశి. శరీరాలు మారుతూ ఉన్నా కానీ కూడా ఆత్మ నశించదు అని, చిరిగిన పాత వస్త్రములు మార్చి నూతన వస్త్రాలని మానవుడు ఎలా అయితే ధరిస్తాడో అదేవిధంగా శిథిలమైనటువంటి ప్రారబ్ధ కర్మ చేత శిథిలమైనటువంటి శరీరాన్ని విడిచి ఆత్మ మరొక దేహాన్ని పొందుతుంది అని, ప్రాణులన్నీ కూడా పుట్టుక ముందర అవ్యక్తంగా ఉంటాయి. మరణించాక కూడా మళ్ళీ ప్రాణులు అంటే ఇక్కడ శరీరాలుగా ఉపాధులు అని మనం అనుకోవాలండి. శరీరాలు అన్నమాట. పుట్టక ముందర మరణించిన తర్వాత అవి అవ్యక్తంగా ఉంటాయి. మధ్యలో కొంతకాలం మాత్రమే వ్యక్తములుగా ఉంటాయి. కాబట్టి దీన్ని గురించి పరితపించి ప్రయోజనము లేదు అని అవ్యక్తాదీని భూతాని ఆ శ్లోకం అండి. ఇంకా సత్ అసత్ అనేటటువంటి వాటి యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని కూడా తెలియజేశారు. శరీరాలు, ఈ జగత్తు ఇవన్నీ కూడా అనిత్యములు. ఎందుకంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు తిరిగి ఇప్పుడే చెప్పుకున్నాం చూసారా, మళ్ళీ అవ్యక్తంగా వెళ్ళిపోతాయి. కాబట్టి వీటినే అనిత్యములు లేదా మిథ్య అని అంటారు. ఆభాస అని కూడా అంటారు. అపియరెన్స్ ఇంగ్లీష్లో. అనిత్యములు అవి కనబడేటటువంటి సమయంలో కూడా వాటి యొక్క కారణము కంటే అవి భిన్నంగా లేవు. ఇది మనం అన్నీ చూసుకున్నాం. ఒకసారి మీకు జస్ట్ రీక్యాప్ చేస్తున్నానండి. నిత్యమైనటువంటి ఆత్మ ఒక్కటే యథార్థ స్వరూపము, అదే ఉన్నటువంటి సత్య వస్తువు, సత్య పదార్థము అని. సత్ అంటే అదే అన్నమాట. అదే మనందరి యొక్క యథార్థ స్వరూపము అని ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని బోధించి ఆ తర్వాత స్వధర్మాన్ని అనుష్ఠించకపోతే ఈ లోకంలో అపకీర్తి, అంతేకాదు పాపము కూడా వస్తాయి అని చెప్పి లౌకిక పరంగా కూడా అర్జునుడికి యుద్ధము ఆయన యొక్క క్షత్రియ ధర్మము కాబట్టి దాన్ని తప్పకుండా వదలకుండా ఆచరించాలి అని ఆ స్వధర్మాచరణ రూపంగా కూడా బోధించారు. అయితే స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు పాపము అంటకుండా ఎలా చూసుకోవాలి, ఎందుకంటే యుద్ధము హింస కర్మ కదా, పాపం అంటకుండా ఎలా చూసుకోవాలి అని ప్రారంభించి కర్మయోగాన్ని బోధించడానికి ప్రారంభం చేశారండి. సుఖదుఖే సమే కృత్వ అక్కడ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి అనేది ఆ కర్మయోగాన్ని గురించి ఉపదేశము ప్రారంభించారు. అప్పుడు సకామ కర్మ వేరు, కర్మయోగము వేరు అని చూసుకున్నాం మనం. కోరికలతో చేసేటటువంటి కర్మని సకామ కర్మ అంటారు. మోక్షము కావాలి అనుకునేటటువంటి సాధకులు తప్పకుండా నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో కర్మయోగాన్నే ఆచరిస్తారు అని కూడా కొన్ని శ్లోకాల్లో మనకు చెప్పారు. సకామ కర్మకి నిష్కామ కర్మకి భేదాన్ని, యామిమాం పుష్పితాం వాచం ఆ శ్లోకాలలో.
ఇక తర్వాత కర్మయోగాన్ని బోధించారు. కర్మణ్యేవాధికారస్తే అక్కడ 2 శ్లోకాలలో, అది ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాము. కర్తవ్య కర్మలను మానకుండా తప్పకుండా ఆచరించాలి. ఫలములు మన ఆధీనంలో లేవు కనుక వాటిపై ఆసక్తిని విడిచి ఈశ్వరుని కొరకు కర్మలు చెయ్యాలి. కర్మ ఫలములకు కారణము కావద్దు అన్నారు. అంటే కర్మ నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వాన్ని వదిలిపెట్టాలి. చేసేటప్పుడు ఆ శక్తి అంతా కూడా మనం కర్మలు చేసేటప్పుడు మనం ఉపయోగించేటటువంటి శక్తి, శరీరంతో మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా ఈశ్వర ప్రసాదితములే. అది శరీరము మనది కాదు, ఈశ్వర ప్రసాదము అనే భావనతో చేస్తే అప్పుడు కర్తృత్వం లేకుండా ఉంటుందండి. అలాగే అలా అని కర్మలు మానవద్దు అని చెప్పారు అక్కడ. తర్వాత సమత్వంతో కర్మలు ఆచరించాలి. సిద్ధ్యోహో సమోభూత్వ, సిద్ధి అసిద్ధుల యందు సమత్వం కలిగి ఉండి కర్మలను ఆచరించాలి. సమత్వము అంటే సిద్ధి పొందితే విపరీతమైనటువంటి హర్షము, అసిద్ధి యందు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనమాట అండి. తీవ్రమైనటువంటి దుఃఖము కలగకుండా సమానంగా ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. అట్లా సమత్వంతో ఉండడాన్ని సమత్వ బుద్ధి అంటారు. ఇటువంటి సమత్వ బుద్ధితో కర్మలను ఆచరిస్తే, కర్మయోగాన్ని కనుక ఆచరిస్తే అది సకల బంధాల నుంచి క్రమంగా మనల్ని విడిపించి మనకి ముక్తిని ప్రసాదిస్తుంది అని కర్మయోగం యొక్క ప్రయోజనం అన్నమాట. అది ఎలా ఎప్పుడు కలుగుతుంది అని ఒక చివర 2-3 శ్లోకాల్లో చెప్పారు. ఎప్పుడైతే మనస్సు అజ్ఞానాన్ని దాటి నిర్మలమవుతుందో, శుద్ధమవుతుందో, విషయ చింతనలు పూర్తిగా పోయి నిశ్చలమవుతుందో, అవి శృతి విప్రతిపన్నాతే ఆ శ్లోకాలండి. యథాతే మోహకలిలం 2 శ్లోకాలు, సమాధావచలా బుద్ధి అని. నిశ్చలమవుతుందో అప్పుడు అది ఆత్మలో లీనమైపోతుంది. దానినే స్థిత ప్రజ్ఞ స్థితి అని అంటారు, లేదా మోక్ష స్థితి అంటే అది. విషయ చింతనలు పూర్తిగా పోయినటువంటి బుద్ధిని ఇంకా బుద్ధి అని అనకుండా దానిని ప్రజ్ఞ అని అంటారనమాట. పూర్తిగా విషయ చింతనలు ఆగినటువంటి స్థితిలో ఆ బుద్ధినే ఆత్మ, అదే ఆత్మ అయిపోతుందన్నమాట. దీన్ని నేను ఇంతకు ముందర చెప్పాను, మొన్న లాస్ట్ క్లాస్లో గుర్తుంది కదా. మనస్సు అంటే అందులో చైతన్యము, ఆత్మ అంటే, లేదంటే నేను అనేటటువంటి స్ఫురణ అంటారు ఆత్మ అంటేను. అది దానికి విషయాలు, మనం సినిమాలో స్క్రీన్ లాగా స్క్రీన్లో బొమ్మలు పడుతూ ఉంటాయి. ఆ వైట్ స్క్రీన్ మన యొక్క స్ఫురణ, అవేర్నెస్. దాని యందు ఈ వివిధమైనటువంటి విషయాలని మనం గ్రహిస్తూ ఉంటామండి. విషయాలన్నీ ఆగినటువంటి స్థితిలో ఆ మనస్సే ఆత్మ అయిపోతుంది. అదే స్థిత ప్రజ్ఞ. అది అంతవరకు చెప్పారు. అప్పుడు అర్జునుడు ప్రశ్న వేశాడు, సిద్ధి పొందినటువంటి వారి యొక్క లక్షణములు ఏమిటి అని ప్రశ్నించగా భగవానుడు ముందుగా చెప్పారు, ఎవరైతే మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటినీ పూర్తిగా విడిచిపెడతాడో, తనలో తానే సంతుష్టుడై ఉంటాడో అతడే స్థితప్రజ్ఞుడు అని. ప్రజహాతి యదా కామాన్ అయింది. అలాగే ఇంకా కొన్ని లక్షణాలు చెప్తూ ఉన్నారు. దుఃఖేషు అనుద్విగ్నమనాహ, దుఃఖము కలిగినప్పుడు కృంగిపోకుండాను, సుఖములలో పొంగిపోకుండాను, తృష్ణ లేకుండాను, రాగము, భయము, క్రోధము లేకుండా ఎవరుంటారో అతడినే స్థితప్రజ్ఞుడు అని అంటారు అని చెప్పారు. ఇక తర్వాత మనము చెప్పుకోవాలి 57వ శ్లోకం నుంచి. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యః సర్వత్ర అనభిస్నేహః, ఆ మొట్టమొదటి పదం యొక్క పద విభజన అండి. నా అభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యః, ఏ ముని అయితే, ఇక్కడ పై శ్లోకంలో స్థితధీహి మునిహి ఉచ్యతే అన్నారు, మననశీలుడైనటువంటి వాడు అని. తత్వాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉన్నటువంటి వారికే ఇటువంటి లక్షణాలు సాధ్యమవుతాయి. ఆ ఆత్మజ్ఞాన స్థితి కలుగుతుంది కాబట్టి అటువంటి వారిని ముని అని అంటారు. కాబట్టి ఇక్కడ యహ అంటే ఎవరు అని. ఎవరు అంటే ఏ ముని అయితే సర్వత్ర అనభిస్నేహ, సర్వత్రా అంటే దేని మీద కూడా ఆసక్తి లేనివాడై, అనభిస్నేహ అంటే ఆసక్తి లేనివాడై, తత్ ప్రాప్య శుభాశుభం, తత్ అంటే ఆయా శుభాశుభాలను పొంది, ప్రాప్య అంటే పొంది, నా అభినందతి సంతోషించడో, నా ద్వేష్టి ద్వేషించడో, తస్య
అటువంటి ముని యొక్క ప్రజ్ఞ వివేకజనిత జ్ఞానము ప్రతిష్ఠిత సుస్థిరముగా ఉన్నది. ఎవరు ఏ విషయముల యందు కూడా ఆసక్తి లేనివారై, సమస్త విషయాల యందు అనుకోవచ్చు, సమస్త విషయాల యందు ఆసక్తి లేనివారై ఆయా శుభాశుభాలను పొందినప్పుడు అభినందించడో ద్వేషించడో అటువంటి ముని యొక్క వివేక జ్ఞానము స్థిరమైనది. మీరు ఆసక్తి అన్న మాటకి ఇంట్రెస్ట్ అని అనుకోవద్దండి. అంటే చాలా డల్గా ఉంటాడేమో ఏది ఇటువంటి స్థితప్రజ్ఞుడు అని అనుకోవద్దు సుమా. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారు వాళ్ళు. ఆసక్తి అంటే మనసులో దాని మీద తగులుకునేటటువంటి స్వభావం అండి, ఇష్టం ఉండడం అన్నమాట. దాన్ని ఆసక్తి అంటారు. సంగము, ఆసక్తి, ఈ మాటల్ని మీరు ఇంగ్లీష్లో ఊరికిన ప్లేన్గా ఇంట్రెస్ట్ అని అనుకోవద్దు, అది వేరు. ఇప్పుడు సర్వత్రా అంటే దేశకాల వస్తువులన్నిటి యందు కూడా ఇక ఏది ఎక్సెప్షన్ లేకుండా దేహము, జీవితము, భోగములు వేటి పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండడం. అంటే వ్యవహారం సాగిస్తూ ఉన్నా కానీ కూడా మనసులో నిర్లిప్తంగా ఉండేటటువంటి స్వభావం అండి. ఇక్కడ అనభిస్నేహము అంటే ఏంటంటే, స్నేహం అంటే మామూలుగా మనందరికీ తెలుసు కదా, ఫ్రెండ్షిప్ అని అనుకుంటాం మనము. అంటుకునేటటువంటి స్వభావం అండి. అతిగా స్నేహములు చేయకూడదు. మామూలుగా కూడా మీరు ఫ్రెండ్షిప్ అన్న అర్థం చెప్పుకున్నా, ఈ స్థితప్రజ్ఞుడు లేదా మోక్షాన్ని కావాలి అనుకునేటటువంటి సాధకుడు కొంచెం స్నేహాలని మితిమీరిపోకుండా ఒక లిమిట్గా పెట్టుకోవాలండి. ఎంత అంతే ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా స్నేహితులు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళతోనే ఎక్కువ సమయం గడిచిపోతూ ఉంటుంది, గంటలు గంటలు మాట్లాడడము ఇదంతా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువగా స్నేహాలు పెట్టుకోవడము సాధకులకి అంత ప్రయోజనకరము కాదు అని చెప్తారు సాధనకు. అది స్నేహము అన్న మాటకి ఇంకొక అర్థం ఏమిటంటే చమురండి, జిడ్డు, ఆయిల్ అంటాం కదా, అది చమురు అన్నమాట. కాబట్టి అసలు అలా చూసుకున్నా కానీ కూడా స్నేహము అంటుకునేటటువంటి స్వభావం కలిగి ఉంటుంది, తొందరగా వదలదు. అందుకని కూడా సాధనకి అది ప్రతిబంధకం. కాబట్టి అనభిస్నేహము అనేటటువంటిది ఒక లక్షణం, సాధకులు కొంచెం అలవాటు చేసుకోవాలన్నమాట అండి. అది ఈ కాలంలో కూడా చూడండి, మనం చాలా ఎక్కువగా ఎప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క పోస్టులు చదువుతూ ఆ రీల్సే చూస్తూ, దానివల్ల ఏమవుతుంది, ఎంతో సమయం వృధా అయిపోతుందా లేదా. మనం లైక్ చేయకపోతే అవతల వాళ్ళు కొంచెం నొచ్చుకుంటారు కూడా, అందుకని మళ్ళీ మనం లాగిన్ అవుతూ చేస్తూ ఉండాలి. ఇదంతా ఏంటంటే అతిగా స్నేహం చేయడం వల్ల కలిగేటటువంటివి. ముందరే మనం చెప్పుకోవాలి, స్నేహం చేస్తే చేసావు కానీ నేను ఇలాంటివి చెయ్యను, నాకు వేరే పనులు ఉన్నాయి అన్నట్లుగా మనం చెప్పగలగాలి. అలా అని మరీ స్నేహితులే లేకుండా ఒంటరిగా ఉండమని కూడా కాదు. వేదాంతం యొక్క ఉద్దేశం కరెక్ట్గా పట్టుకోండి. అతిగా స్నేహం చేసేటప్పుడు సాధనకి అది ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి కొంచెం స్నేహాలు లిమిట్లో పెట్టుకోవాలి అనేటటువంటిది మాత్రమే ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అది ఆ స్నేహము కేవలము మనుష్యులతో కాదండి, దేహంతో కూడా. మనకి దేహం మీద విపరీతమైనటువంటి అభిమానము, అలాగే మన బంధువుల మీద కానీ, భోగ వస్తువుల మీద కానీ, ఇల్లు వాకిళ్ళు మొదలైనటువంటి వస్తువుల మీద కానీ మనకి చాలా చాలా అంటిపెట్టుకుని ఉంటాం. అది అనభిస్నేహ అంటే. కేవలము స్నేహం అంటే ఎవరో ఇతర మనుషులతో మనం చేసేటటువంటి ఫ్రెండ్షిప్పే కాదు, మనకి చాలా వాటితో మనస్సులో తగులుకుని ఉన్నాము. అదంతా కూడా అభిస్నేహం కిందకు వస్తుంది. అది ఉండకుండా ఉండాలి, అది అనభిస్నేహ అంటే. అంటే ఎలా అంటేనండి, ఇది ఉదాసీనంగా నిర్లిప్తంగా ఉండడం ఎలాగా అంటే చెప్తాను, చివరిలో ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు తెలుస్తుంది మనకి. ఇంకొకటి తత్తత్ ప్రాప్య శుభాశుభం అన్నారు కదా, శుభాశుభం ప్రాప్య. శుభాశుభములు పొందినప్పుడు ప్రత్యేకంగా శుభములో సంతోషించకుండాను, అలాగే అశుభం వచ్చినప్పుడు ద్వేషించకుండాను ఉండాలి. అటువంటి ఇదంతా మనం సమత్వంలో కూడా ఒకసారి చెప్పుకున్నాము. అటువంటి హర్ష విషాదాలు లేనటువంటి ఈ వివేకం ఎవరికైతే ఉంటుందో అతడి యొక్క ప్రజ్ఞే స్థిరంగా ఉంటుంది అని చెప్పారు. నిజానికి మన దేహమే మనది కాకుండా పోతుంది. ఇదంతా సాధనకి చెప్తున్నానండి. దేహమే మనది కాకుండా పోతున్నప్పుడు దేహ సంబంధాలు మాత్రము క్షణికము కాకుండా ఎలా ఉంటాయి? ఇది గుర్తుపెట్టుకుంటూ మనం ఏది కూడా ఎక్కువగా వాటితో అటాచ్మెంట్ పెట్టుకోకుండా, అవి లేకపోతే నేను సంతోషంగా ఉండలేను, లేకపోతే నాకు తృప్తిగా బ్రతకలేను అనేటటువంటి స్థితి ఎప్పుడూ ఉండకూడదండి దేని మీద కూడా ప్రపంచంలో. ఎందుకంటే అన్నీ అనిత్యములే కనుక. అది ఆకాశంలో దీనికి ఉదాహరణ చెప్తారు. మేఘాలు వస్తాయి,
ఆకాశానికి వాటితో సంబంధం ఉండదు, కలిసినట్టుగా కనిపిస్తుంది ఆకాశము మేఘాలు, కానీ అవి ఎప్పుడూ విడిపడే ఉన్నాయి. ఈ మేఘాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కలిసినట్లు ఉంటాయి ఆకాశంలో, కానీ మళ్ళీ అవి విడిపోతూ ఉంటాయి. ఇదిగో అలా అన్నమాట అండి. ఈ ప్రపంచంలో ఏ సంబంధమైనా అటువంటిదే. ఇది గుర్తించి మనము అన్నిటితో కలిసే ఉండాలి, కానీ అంటుకుని ఉండకూడదు. ఒక ఉదాహరణ చెప్తారు, సముద్రంలో పడవలా ఉండాలి, పడవలో సముద్రంలా ఉండకూడదు, అది మునిగిపోతాం. పడవలోకి నీళ్ళు వచ్చాయనుకోండి, సముద్రపు నీళ్ళు, అది మునిగిపోతుంది. కానీ సముద్రంలో పడవ ఉందనుకోండి, అప్పుడు చక్కగా మనం ప్రయాణం సాగించవచ్చు. మనం అలా ఉండాలి, సముద్రంలో పడవలాగా ఈ సంసారంలో మనము, ఈ జగత్తులో మనం జీవించాలి. మనస్సులోకి ఏది ఎక్కువసేపు ఆలోచించకుండా ఉండేటటువంటి అలవాటు చేసుకోవాలండి. దీనికి మంచి ఉదాహరణ శ్రీకృష్ణ భగవానుడే. ఆయన బాల్యంలో చూడండి, ఆ బృందావనంలో ఆ యాదవ బాలురందరితోనూ ఎంతో స్నేహంగా కలిసిమెలిశారు, గోపికలందరితోనూ ఉన్నారు. అయినా సమయం వచ్చినప్పుడు అక్రూరుడు వచ్చి ఆయన పట్టుకు వెళ్ళాడు కదా మధురకు, వెళ్ళిపోయాడంతే, మళ్ళీ తిరిగి వెనక్కి చూడలేదుట ఆయన. అలా వెళ్ళిపోయాడు, మళ్ళీ తల్లిదండ్రుల్ని విడిపించాడు, కంస సంహారం చేశాడు, దుష్టులని. ఇంకా తర్వాత జీవనం అంతా మీరు చూడండి, పాండవులకి ఎంతో ఆయన మేలు చేశారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మీరు మామూలుగా మహాభారతం చూస్తే తెలుస్తుంది, చదివితే విన్నా కానీ కూడా కృష్ణ పరమాత్మ తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నారండి. అన్నిటితోనూ ఉన్నారు, కానీ ఎందులోనూ అంటుకోనట్లుగా కనిపిస్తారు మనకి. కృష్ణ భగవానుడు ఎలా జీవించారో అది మనందరికీ ఆదర్శం. ఎలా జీవించారో అంటే నేను ఈ ఉద్దేశంతో చెప్తున్నాను సుమా, అంతమంది భార్యలు అవంతా కాదు, అది మళ్ళీ దానికంతా తత్వపరమైనటువంటి అర్థాలు వేరే ఉన్నాయి. కానీ ఆయన జీవనం మొత్తం ఇలాగే సాగింది. ఆయనని గాంధారీదేవి చెప్పించింది, ఆయన నవ్వుతూనే ఉన్నారు. ఎంతోమంది ఆయన్ని స్తుతించారు, కుంతీదేవి, భీష్మ పితామహుడు మొదలైనటువంటి వారు. అప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు. ఆయన యొక్క స్థితప్రజ్ఞుడికి సరి అయినటువంటి ఉదాహరణ మనకి కృష్ణ భగవానుడి యొక్క జీవనం అన్నమాట అండి అది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను అన్నాను కదా, ఇలా ఎలాగండి మనం జీవించాలి, అనాసక్తి లేకుండా ఎలా జీవించాలి అంటే, ఒక చోట శతశ్లోకి అని చెప్పి ఒక ప్రకరణ గ్రంథం ఉంది. శతశ్లోకి రామాయణం కాదు, ఇదేమిటంటే శంకరాచార్యుల వారు ప్రకరణ గ్రంథం అన్నమాట. 100 శ్లోకాల్లో తత్వాన్ని మొత్తం బోధించినటువంటి గ్రంథం అది. దాంట్లో ఒక చోట ఒక మాట అంటారు ఆయన, తిష్టన్ గేహే గృహేశోపి అతిథిరివ నిజంధామ గంతుం చికీర్షు. ఒక ఉదాహరణ చెప్పారు, మనకి ఎవరైనా అతిథి మన ఇంటికి వచ్చారనుకోండి, ఒక వారం రోజులు మనతో ఉంటారు, చుట్టాలో ఎవరో వచ్చారు, వాళ్ళు ఆ సమయంలో మన ఇంట్లో జరిగేటటువంటి వ్యవహారాలన్నిట్లోనూ ఉంటారు, పాల్గొంటారు. కానీ వాళ్ళ మనస్సులకి ఎక్కువగా సుఖదుఖాలు ఏమీ ఉండవు, సంబంధం ఉండదండి. గృహంలో జరిగేటటువంటి విషయాలకి ఎక్కువగా పట్టించుకోరు, మామూలుగా ఉంటారు, ఏదో సలహా ఇస్తారు, అంతకంటే తప్ప ఇంకంతకు మించి వాళ్ళు ఈ గృహంలో ఉండేటటువంటి వారు పొందేటటువంటి ఆ భావాలు వాళ్ళకి ఉండవు మనసులో. అవునా? చక్కగా కొంతకాలం గడుపుతారు, వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే మనము ఈ శరీరమే గృహము, లేదా మన ఇల్లు గృహం అనుకోండి, పోనీ అది మనం అతిథులం అనుకోవాలి. ఆ ఇంటికి మనం అతిథుల్లా వచ్చాం, అసలు ఈ ప్రపంచానికే మనం అతిథులం. మనమేమి మన సొంత ఊరు కాదండి ఇది. అవ్యక్తాదీని భూతాని అన్న శ్లోకం పెద్ద ఉదాహరణ దానికే. అర్థం చేసుకోవాలంటే ఈ జగత్తులో మనము కొంతకాలం ఉండడానికే వచ్చాం, అంటే దాన్ని ఏమంటారని, అతిథి అనే అంటారా లేదా? అతిథిగా వచ్చాం మనం, అతిథిగా ఉండాలి. ఇక్కడ జరిగేటటువంటి విషయాలు వేటిని కూడా అతిగా మనస్సులో తీసేసుకుని ఆ సుఖదుఖాలకు లోనైపోతూ ఉండకుండా ఉండడం సాధన చేసుకోవాలి. అంత తొందరగా రాదు కదా, ఎందుకంటే మనము అలా అనుకోవట్లేదు. మనం దైనందిన జీవితంలో మనదే ఇది, నాదే ఇది అన్నట్లుగా మనం భావన చేస్తున్నాం కదా, అది కొంచెం అలవాటు చేసుకోవాలి. నేను ఇక్కడ అతిథిలా ఉన్నాను అనేది గుర్తుపెట్టుకుంటూ ఉంటే మనము ఇటువంటి లక్షణాలు, సుఖదుఖాలలో మనము చలించకుండా ఉండడము, అనభిస్నేహత్వము మొదలైనటువంటి లక్షణాలను మనం సంపాదించుకోగలుగుతామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదేదో పెద్ద తత్వపరమైనది కూడా కాదండి, దిస్ ఈజ్ ద ట్రూత్ రియాలిటీ ఆఫ్ లైఫ్. అవునా కదా? ఎవరైనా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారండి? ఎవ్వరూ లేరు. ఎంతో కొంతకాలానికి మ్యాక్సిమం 100 సంవత్సరాలు బ్రతికితే చాలా గ్రేట్ అసలు వాళ్ళు. అవునా? న్యూస్లో వస్తుంది మనకి. ఒక 80 సంవత్సరాలు ఎంత సునాయాసంగా గడిచిపోతాయి.
అంతే మన యొక్క జీవన ప్రమాణం. ఆ తర్వాత ఎంతమందికి మనం గుర్తుంటామండి, అయిపోయింది అంతే. మన యొక్క ఈ జగత్తులో మన యొక్క ఉనికి అక్కడతో పూర్తయిపోతుంది. మరి దాని గురించి మనం ఇంతలాగా జీవించి ఉన్న సమయంలో అంతలాగా తీవ్రంగా మనం ఆవేశకాలు, ఆందోళనలు, విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒడిదుడుకులకి లోనైపోతూ అలా జీవించడం కంటే హాయిగా అతిథిలా వచ్చాము, మన సమయం అయిపోయాక వెళ్ళిపోతాము, అవ్వనంత వరకు ఉండి తీరాల్సిందే. ఎవ్రీబడి విల్ గెట్ దేర్ ఫోన్ కాల్. ఎప్పుడు తిరిగి వెళ్ళిపోవాలో మనకి తెలుస్తుంది, చెప్తారు, భగవానుడు తీసుకెళ్ళిపోతాడు, మనకి ప్రమేయం లేదు. అప్పుడు ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి అనేటటువంటి దేన్ని ఎక్కువగా పట్టించుకోకుండా, భావించకుండా, మనసులో అంటించుకోకుండా, తగిలించుకోకుండా ఉంటే సరిపోతుంది కదా అనేటటువంటిది మనం పెట్టుకోవాలండి. ఇది తెలుసుకుంటూ, అంటే ఇలాంటి భావాలు వింటూ లేకపోతే అభ్యాసం చేస్తూ ఉంటే, మనసులో ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనకి ఆ చేంజ్ వస్తుందన్నమాట. అది ఇక తర్వాత 58వ శ్లోకము. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వశః. అక్కడ పద విభజన చూసుకోండి. కూర్మః అంగాని ఇవ, కూర్మోంగాని ఇవ అంటే అది. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అయం ఈ ముని యదా ఎప్పుడైతే ఇంద్రియాణి ఇంద్రియములను ఇంద్రియార్థేభ్యః అంటే ఇంద్రియ విషయముల నుండి, కూర్మః అంటే తాబేలు అండి, టార్టాయిస్ అంటాం కదా అది, అంగాని ఇవ తన అవయవముల వలె సర్వశః అన్ని విధముల సంహరతే వెనుకకు లాక్కుంటాడో తస్య అతని యొక్క ప్రజ్ఞా ప్రతిష్ఠిత జ్ఞానము స్థిరంగా నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఒక తాబేలు తన అవయవములను వలె ముని తన ఇంద్రియములను ఆయా విషయముల నుండి ఉపసంహరిస్తాడో అప్పుడు అతని జ్ఞానము స్థిరముగా ఉంటుంది. ఉదాహరణ చివరిలో చెప్తాను, ముందర ఈ తాబేలు ఉదాహరణ, ముందర కొంచెం విషయాలు చెప్పుకుందాం. ఇంద్రియాలు ఇంద్రియార్థాలు అంటే ఏంటో ఈ పదాలు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కానీ అర్థమైపోతే చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఇంద్రియాలు అంటే గుర్తుంది కదా, జ్ఞానేంద్రియాలు 5 చెప్పుకున్నాము. అవి బాహ్యంలో ఉండేటటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధాలు, వాటిని ఆకర్షిస్తూ ఉంటాయి, అంటే వాటిని గ్రహిస్తూ ఉంటాయి. ఈ 5 శబ్ద స్పర్శ రూప రస గంధాలు, వీటినే విషయాలు అని అంటారు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి విషయం అన్నమాట. నా చెవి ఇప్పుడు వింటున్నది చూసారా, మీరు వింటున్నారు, మీకు ఈ శబ్దము ఒక విషయం అవుతుంది. నేను దేన్నైనా చూస్తున్నాను అనుకోండి, ఫోన్ని చూస్తున్నాను అనుకోండి, పుస్తకాన్ని చూస్తున్నాను అనుకోండి, నా కంటికి ఆ పుస్తకము ఒక విషయం అంతే, అంతకంటే ఏం లేదు. మనం గ్రహించేటటువంటివి అది సెన్స్ ఆబ్జెక్ట్స్ అని అనుకోవచ్చు అన్నమాట. అవి ఇంద్రియార్థాలు లేదా విషయాలు అంటారు వాటిని. ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఏవో ఒకటి గ్రహిస్తూ ఉంటాయండి. మనం మెలకుగా ఉన్నంత సమయము అదే జరుగుతూ ఉంటుంది. అవి దానివల్ల ఏం జరుగుతుందంటే మనస్సుని బంధిస్తూ ఉంటాయి. అంటే మనస్సు వాటి మీద వెళ్ళి తగులుకుంటూ ఉంటుంది. ఏదైనా ఇష్టమైన సినిమా పెట్టారనుకోండి, మనకి ఊరికినే అట్లా వెళుతూ వెళుతూ కూడా అలా స్క్రీన్ కేస్ చూస్తూ ఉంటాం. ఒక క్రికెట్ మ్యాచ్ వస్తుంది అనుకోండి, షాపుల్లో కూడా కనబడుతూ ఉంటారు, ఆగిపోయి చూస్తూ ఉంటారు చూసారా. అదేంటి, మనస్సు ఆకర్షితం అవుతోంది, బంధిస్తోంది అన్నమాట, మనల్ని అక్కడ నిలిచివేస్తోంది. అది ఆ విషయం మీదనే మన మనస్సు ఉండిపోవడం, దాన్నే బంధించడము అంటారు. అంతకంటే ఏం లేదు అక్కడ, తాళ్ళు అవి లేవు కదా. అది దానివల్ల మనకి ఏం జరుగుతూ ఉంటుంది, ఆనందము సుఖము ఏదో పొందాలి అని మనకి ఏదో తాపత్రయంతో ఉంటూ ఉంటాం మనము, వాటి ఆకర్షణలో పడిపోతూ ఉంటామండి. అది అయితే ఇదొక్కటే కాదు, ఇంత మాత్రమే కాదు, మనము ప్రతి విషయంలోనూ మనకి ఏదో ఒక ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఇష్టము కానీ అయిష్టము కానీ. ఒకటేదో చూసామనుకోండి, ఒక సినిమా నచ్చింది అని కానీ నచ్చలేదని కానీ అనిపిస్తుంది వెంటనే ఆ విషయానికి సంబంధించి. అవునా, ఏదైనా ఆహార పదార్థం తిన్నాం, చాలా బాగుందనన్నా ఇష్టం కలుగుతుంది, లేదా అసలు బాగాలేదనన్నా మనకి అయిష్టం కలుగుతూ ఉంటుంది. ఇవే సంస్కారాలు లేదా వాసనలు అని అనుకున్నాం మనము. సో ఈ ఇంద్రియాలు విషయాలని గ్రహిస్తున్నప్పుడు 2 జరుగుతూ ఉంటాయి. వాసనలు పుడుతూ ఉంటాయి, ఇష్టాయిష్టాలు ఏర్పడి
వాటి నుంచి ఏదో ఒకటి ఆనందం పొందుదాము అనేటటువంటి ఈ మనస్సులో ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సంకల్పం తీవ్రంగా బంధిస్తూ ఉంటాయన్నమాట. అది ఇంకా ఇంకా అలాంటివే చూడాలి అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఒకవేళ ఇష్టమైనవైతే. అది దీన్ని ఎలా పోలుస్తారంటే ఇంగువ కట్టిన గుడ్డ. ఇప్పుడు ఒక గుడ్డలో ఇంగువ ముక్క వేసి గట్టిగా బిగించామనుకోండి కూడా కర్చీఫ్లో ఇంగువ అంతా ఆవిరైపోతుంది కొంతకాలానికి, అయినా కానీ కూడా ఆ గుడ్డకి వాసన మిగిలిపోతుంది. ఇక్కడ ఈ గుడ్డలో ఇంగువ కట్టారు ఎప్పుడో అనేటటువంటి తెలుస్తూ ఉంటుందండి మనకి, అవును కదా? అలా అన్నమాట అండి. ఈ విషయాలన్నీ కూడా మన మనస్సు మీద అలాగా ముద్రలు వేస్తూ ఉంటాయన్నమాట. కేవలము ఒకటి చూసినంత మాత్రాన అక్కడతో పూర్తి అవ్వదు ఆ కథ. తప్పకుండా అది మన మనసు మీద మళ్ళీ ఒక ఇంప్రెషన్ ఫార్మ్ అవుతుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఇది ఒక ఎడిక్షన్ లాగా ఏర్పడిపోతూ ఉంటుంది. మనం కేవలము ఏవో పదార్థాలు సేవించడమే ఎడిక్షన్ అని అనుకోవాల్సిన పని లేదండి. మనం ఒకటి చూడండి, ఇన్స్టాగ్రామ్ పట్టుకుంటాము. ఇన్స్టాగ్రామ్ ఒక ఎడిక్షన్ అయినా కాదా? ప్రతి గంటకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. వాట్సాప్ మెసేజ్లు అంతే, టెలిగ్రామ్ నోటిఫికేషన్స్ అంతే. ఇదంతా ఎడిక్షన్ అండి. ఫోన్కి మనం ఎడిక్ట్ అయి ఉన్నాం. ఒక గురువుగారు ఒక చోట అన్నారు, ఒక 2 గంటల సేపు మీరు ఫోన్ వేరే గదిలో పెట్టి కూర్చోండి, మీరు చూడండి ఎడిక్టో కాదో తెలిసిపోతుంది మీకు అన్నారు. అరగంట అయ్యేటప్పటికి చేతులు ఏమిటో మిస్ అయిపోతున్నట్లుగా ఉంటుంది, బుద్ధి అటుకేసి వెళ్తుంటుంది. ఏమన్నా ఇంపార్టెంట్ కాల్ వచ్చిందేమో, మెసేజ్ వచ్చిందేమో చూసుకుందాం. మనస్సు నిలవనివ్వదండి మనల్ని ఖాళీగా, అవునా? అదే ఎడిక్ట్ అయిపోయాం మనం అందరం ఫోన్లకి. ఈ కాలంలో అదే జరిగింది. నిజమే, ఒక్క అరగంట కూడా మనము ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం. దట్ ఈజ్ అదే ఎడిక్షన్ అనమాట. అదే ఇంద్రియాలు విషయాల ఇదే అనమాట ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఇంద్రియాలకి విషయాలకి మధ్య సంబంధం ఇలా ఉంటుంది. వాసనలు ఏర్పడుతూ ఉంటాయి, ఇష్టాయిష్టాలు అవి మనస్సుని బంధిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఏమన్నారంటే వాటిని విరమించుకోవాలి. విషయాల యొక్క అనుభవాలని ఇంద్రియాలు విరమించుకోవాలి, వెనక్కి మరలాలన్నమాట. ఇది ఇక్కడ చెప్తున్నారు సాధన, ఇది చెయ్యాలి. అలా ఉంటాడట స్థితప్రజ్ఞుడు. దీనిని ఉపరతి అని కూడా అంటారు. విత్డ్రాయల్, విరమించుకోవడం, వెనక్కు మరల్చుకోవడం. ప్రత్యాహారము అని చెప్పి యోగ సూత్రాలలో దీన్ని అంటారు. ఇవంతా ఒకటే అర్థం అన్నమాట. సాధన చతుష్టయము అని చెప్పాను కదా, శిష్యుడికి ఉండవలసినటువంటి అర్హతలలో శమదమాది షట్క సంపత్తిలో వస్తుంది ఉపరతి అనేటటువంటిది. అదండి ఈ విరమించుకోవడాన్నే ఉపరతి అని అంటారు. అంటే ముందర ఉదాహరణ ఇప్పుడు చెప్పుకుందాము. దీనికి గొప్ప ఉదాహరణ తాబేలు. తాబేలు ఏం చేస్తుందంటే చిన్న శబ్దం వచ్చినా కానీ భయం వలన కాళ్ళని ముఖాన్ని అంతా కూడా లోపలికి లాగేసుకుంటుంది, ముడుచుకుపోతుంది. ఇది తెలుసు కదా మనకి. అదేవిధంగా భయం వలన కాదు కానీ స్థితప్రజ్ఞుడు కూడా ఇంద్రియాలను విషయాల నుంచి లోనకు మరలుస్తాడు. అంటే ఏంటంటే వాటి వైపు ఆకర్షితుడు అవ్వడండి, అటుకేసి మొగ్గు చూపడు అనమాట. ఏదైనా ఒక సినిమా వస్తున్నా ఆయనని పెద్దగా అది ఆకర్షించలేదు. మనకి ఇది కూడా తెలుసు. మనకి కొన్ని ఇష్టం లేనివి చూసినప్పుడు ఎంత మనకి అవి సమీపంలో వీలుగా ఉన్నా కానీ కూడా మనం వాటి జోలికి వెళ్ళాం మనకి ఇష్టం లేకపోతే. ఈ స్థితప్రజ్ఞుడు అన్ని విషయాల పట్ల అలాగే ఉంటాడు. ఇష్టం ఒకటి ఉన్నదని లేదని భావన ఉండదు. దేన్ని పట్ల కూడా అంతగా అతిగా ఆకర్షితుడు అవ్వడు. వాటి మధ్యలో వ్యవహారం సాగిస్తూ ఉన్నా కానీ కూడా ఆకర్షితుడు అవ్వడు. దేనిని మనసులో అంటించుకోవడం అన్నమాట అండి. అది విరమించుకోవడం అంటే ఏదో కళ్ళు మూసేసుకుని లేదా చెవులు మూసేసుకుని కూర్చోవడం కాదు. ఉపరతి అన్నది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనస్సులో దాని పట్ల ఆకర్షితులం అవ్వకుండా ఉండడం ఉపరతి అంటే. ఇది సాధన. ఇప్పుడు ఎలా చేయాలండి సాధన అంటే మొట్టమొదట ఏంటంటే విషయ భోగాలలో ఉన్నటువంటి దోషాలని బాగా పట్టిస్తూ ఉండాలండి మనసుకి. ఇవి శాశ్వతాలు కాదు, సుఖంగా కనిపిస్తున్నా కానీ కూడా దుఃఖాన్నే మిగులుస్తాయి అని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలండి మనస్సుతో అస్తమానం అన్నమాట. ఇప్పుడు స్వప్నంలో నాకు గొప్ప నిధి దొరికిందనుకోండి, అది నిజంగా వాస్తవంలో లేదు కదా. అలాగా ఈ విషయ భోగాలన్నీ కూడా అటువంటివే, స్వప్నంలోని వస్తువుల లాంటివి అని మనం అనుకుంటూ ఉండాలి, అభ్యాసం చేయాలన్నమాట. వాటి పట్ల మనకున్నటువంటి ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డిసిప్లిన్ ఒకటి అలవాటు చేసుకోవాలి. ఇంద్రియాలని మరల్చుకోవాలి అంటే ఇంకొక దారే లేదండి. డిసిప్లిన్గా ముందర ఒక జీవనం ఉండాలి మనకి. దానికోసమే మనకి ఒక ఏకాదశి వ్రతం అని చెప్పి ఆహార నియమాలు
ఎందుకు చెప్పారు అంటే ఏది పడితే అది తినకుండా, ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా ఉండడం, ఇదంతా ఏంటంటే ఈ డిసిప్లిన్ అలవాటైతే ఆ జిహ్వేంద్రియము కంట్రోల్లోకి వస్తుంది. మీరు చూడండి మన పెద్దవాళ్ళు ఉపవాసం చేశారు అంటే అసలు ఎంత చక్కగా, అంటే ఏ మాత్రము ఏ పదార్థాన్ని కూడా పొరపాటును కూడా నోట్లో వేసుకుందాము అన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఖచ్చితంగా ఉపవాసం అంటే ప్రాపర్గా ఉపవాసం చేస్తారు. నేను గమనించాను పెద్దవాళ్ళని, మామూలుగా వాళ్ళల్లో ఇటువంటిది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డిసిప్లిన్డ్ లైఫ్ జీవించారు కాబట్టి ఎంత నీరసంగా ఉన్నా కానీ కూడా వాళ్ళు అలా నిలదొక్కుని ఉండగలుగుతారండి. నాకెందుకో మన వయసులో వాళ్ళకంటే మనకంటే పెద్దవాళ్ళకి ఇది చాలా చక్కగా ఉన్నది అనిపిస్తుంది. ఆ డిసిప్లిన్ ఒకటి, ఆ నియమాలు ఒకటి, ఏదైనా తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలన్నా, ఒక పూజ చేయాలన్నా, వ్రతం చేయాలన్నా, ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలండి చిన్నప్పటి నుంచే. అట్లీస్ట్ స్నానం చేసే వరకు టిఫిన్ తినకూడదు, ఒక చిన్న నియమం పెట్టుకోవచ్చు కదా మనం. అలాగే చక్కగా దీపం వెలిగించడం, ప్రతిరోజు కూడా వారానికి ఒకరోజు ఆలయానికి వెళ్ళడము, సాయంత్రం పూట నమస్కారం చేసుకోవడం దీపం పెట్టుకుని, వ్రతాలు, పూజలు, నైమిత్తిక తిథులు, పండగలు అవి వచ్చినప్పుడు కొంచెం మనం ఇట్లాంటివన్నీ చేసుకుంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ వస్తుందండి మనకి. నియమబద్ధమైనటువంటి జీవనం అలవాటు చేసుకుంటే ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి, లేకపోతే ఇంకొక దారే లేదండి. ఇంకా ప్రారంభ దశలో పోనీ ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇంకా అభ్యాసం చేస్తున్నాము, పూర్తిగా మనకి నియమించుకోవడం రాలేదు, ఇంద్రియాలని మరల్చుకోవడం రాలేదు విషయాల నుంచి. అప్పుడు ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. నియమాలు హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా చేయడం, దీన్నే దమము అంటారు, బాహ్యేంద్రియ నిగ్రహము అని. రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, టీవీ గదిలో కూర్చుని క్రికెట్ మ్యాచ్ ఆన్ చేసి మనం చదివితే ఎక్కుతుందా అండి తలకి? దూరంగా ఉండాలి. ఆ టీవీని ఆఫ్ చేసేయాలి, లేదా మనం వేరే గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని వినబడకుండా చక్కగా చదువుకోవాలి. లేకపోతే టెంప్ట్ అవుతూ ఉంటాం చూసారా, అది దూరంగా ఉంచడం అంటే అదండి దమము అంటారు. ప్రారంభ దశలో తప్పకుండా ఇది ఉండి తీరాలి. డైరెక్ట్గా మనకి రాదు ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది, ఈ విరమించుకోవడం, ఉపరతి అనేటటువంటిది. ఇంకొకటి ఏంటంటే ప్రాణాయామం ద్వారా కూడా ఇంద్రియాలని చక్కగా నియంత్రించుకోవచ్చు. ఊపిరికి మన యొక్క శరీరంలోని సర్వక్రియలకి కూడా సంబంధం ఉంది కదండి. ఒక్కసారి ఊపిరి బిగబట్టేస్తే ఏది చేయలేకపోతాం. కాబట్టి మనస్సుకి ఊపిరికి వీటన్నిటికీ లింక్ ఉన్నది. కాబట్టి ఆ ఊపిరిని ముందర నియంత్రించడం నేర్చుకుంటే ఇవన్నీ నియంత్రణలోకి వస్తాయి అని. కాబట్టి అలా అటు నుంచి రావడం అన్నమాట. ప్రాణాయామం నియమబద్ధంగా మనం చక్కగా ఒక రోజుకు 10 నిమిషాలు సాధన చేస్తూ ఉన్న అభ్యాసము చక్కగా ఇంద్రియాలను నియంత్రించుకోవచ్చు అన్నమాట. అది ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, బలవంతంగా అణిచుకోకూడదు. సప్రెషన్ పనికిరాదండి. ఇంద్రియాల పట్ల, మనస్సు పట్ల బలవంతంగా తలుపులు విడించుకుని నేను ఏది గ్రహించను, ఏమీ చూడను, లేకపోతే ఏ శబ్దాలు వినను, ఎక్కడికి వెళ్ళను, ఇట్లా ఇంద్రియాలన్నిటినీ మనం బిగించుకుని కూర్చుందాము అంటే అది ఎప్పటికీ అది ఉపయోగించదు మనకి, ఇంకా చాలా హాని చేస్తుంది, తిరగబడతాయన్నమాట. కాబట్టి వివేకము, అభ్యాసం ద్వారా మాత్రమే ఇటువంటి దాన్ని మనం సాధించాలి. ఈ ఉపరతి మొదలైనటువంటి ఇంద్రియ నిగ్రహానికి సంబంధించినటువంటివి. అది జ్ఞానపరంగా ఆత్మస్వరూపముని నిరంతరంగా స్మరిస్తూ ఉండాలి. ఒకవేళ జ్ఞాన సాధకులు ఉంటే వారికి నిరంతరము ఆత్మస్వరూపాన్ని స్మరిస్తూ ఉండాలి. ఆత్మ నిర్వికారము, అవయవములు లేవు కాబట్టి ఇంక ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు ఇక అటువంటి ప్రసక్తే ఉండదు. మనం నిరంతరము ఆత్మస్వరూప స్థితిలో ఉంటే, నేను శరీరము కాదు అని భావన చేసుకుంటూ ఉంటే అండి, దాని అర్థం అది. అన్నిటికన్నా ముఖ్యం ఇంకొకటి మెయిన్ సాధన భక్తి అండి. భక్తిలో ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము మొదలైనటువంటివి భక్తి ద్వారా చాలా సులభంగా మనం సాధించవచ్చు. ఎందుకంటే ఆ భక్తిలో ఏమవుతుందంటే ఇంద్రియాలను అన్నిటినీ అరికట్టము, కానీ వాటికి ఇంకా ప్రీతికరమైనటువంటి వస్తువుని అందిస్తామన్నమాట. విషయాల కంటే కూడా భగవంతుడి యందు ఎక్కువ ప్రీతి అలవాటు చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. ఎప్పుడైతే ఇంద్రియాలకి ఒక వస్తువు మీద ప్రీతి ఎక్కువ లేదో దాని మీదకి మనస్సు వెళ్ళదండి, ఎక్కువగా మనకి ఇష్టం ఉన్న దాని మీదకే వెళ్ళిపోతుంది. కాబట్టి మనం భగవంతుడినే ఇష్టమైనటువంటి విషయంగా మనం ఇచ్చామనుకోండి, అలవాటు చేసుకున్నాం అనుకోండి, చాలా సులభంగా ఆ ఇంద్రియాలు మనకి చక్కగా ఈ ఉపరతి అనేటటువంటిది మనం సాధించవచ్చు అన్నమాట. సహజంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఎంత దీన్ని మించినటువంటి సులభోపాయం ఇంకొకటి లేదు. అంతేకాదు, మనం ఒక అడుగు ముందరికి వేసామంటే భగవంతుడు అయస్కాంతంలాగా మనల్ని లాక్కుంటాడు.
మ్యాగ్నెట్ లాక్కుంటుంది చూసారా, అట్రాక్షన్. భగవంతుడు అయస్కాంతం లాంటి వాడు. ఆయన 10 అడుగులు మనల్ని ముందరికి లాక్కుంటాడు. ఆ సులభం కూడా ఉన్నది, ఆ సులువు. కాబట్టి భక్తిని పెంపొందించుకునేటటువంటి అభ్యాసం చేయాలండి. అన్నిటికీ ఇప్పుడు చెప్పబోయేటటువంటి అన్నిటికీ కూడా ఒక్కొక్కసారి భక్తి కలుపుతూనే ఉంటాను. ఎందుకంటే భక్తి లేకుండా కర్మయోగము కానీ ఏది కూడా మనకి పూర్తిగా మనం చేయలేకపోతాం. ఈ సాధన, ఇంద్రియ నిగ్రహం మొదలైనటువంటివి మనకి ఆయన చెప్తాడు. ప్రహ్లాదుడు ఒక ఇది వస్తుంది, ఆ ప్రహ్లాద చరిత్రలో ఒక శ్లోకం ఉంటుంది. ఆయన అంటారు, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు. ఆ శ్లోకం అండి. అందులో చివరి చెప్తాడు ఆయన, అంటే మంచి పూలతో పూల యొక్క తేనెను ఆస్వాదించే అలవాటు పడినటువంటి తుమ్మెద ముళ్ళ చెట్ల వైపుకి పోనేపోదు. అవునా కదా? అలాగే ఆయన అంటాడు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు అంటే ఆయన అంటాడు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త. ఆ భగవంతుడి యొక్క పాదపద్మములనే మనం నిరంతరము మననము చేసుకుంటూ దాని అందే మనసు లగ్నమైనటువంటి వాడికి వేరొక విషయాల మీదకి ఎలా వెళుతుంది నాన్నగారు మనస్సు అని అంటాడు ఆయన. తండ్రి గారికి చెప్తూ ఉంటాడు ఆయన. మనకి ఏది అంత కష్టంగా ఉన్నదో ప్రహ్లాదుడు అంత సులభము అని చెప్పాడు. ఇతర విషయముల మీదకి నా మనస్సు వెళ్ళనే వెళ్ళదు అని చెప్పారు. అంతే, అలా అలవాటు చేయాలండి మనం. ప్రారంభంలో భక్తి కూడా అంత సులభం కాదు సుమా. భక్తి రావాలి అంటే కూడా ఆ విషయాలనే మనకి ఇంట్రెస్ట్, వీటి మీదే లౌకిక వ్యవహారంలోనే ఎక్కువగా మునిగి తేలుతూ ఉండేటటువంటి వాళ్ళకి భగవంతుడి స్మరణ అంత సులభంగా రాదు. అందుకే దానికి ప్రారంభంలో ముందర కొంచెం సత్కర్మలు, పుణ్యకర్మలు, ఇందాక నేను చెప్పాను చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే అలవాటు అవుతుందన్నమాట అది. ఇక తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇంద్రియాలను విషయాల నుంచి వెనక్కు మరల్చడం అనేటటువంటిది చాలా చాలా మన యొక్క సాధనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఉండి తీరాలి మనకి. ఈ కేపబిలిటీ ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఆ విషయాల గురించి ఆలోచన మానేసి మనం మన సాధన కంటిన్యూ చేసుకునేటటువంటి ఆ సామర్థ్యత మనం సంపాదించుకోవాలి. లేకపోతే ఏ మాత్రము మన యొక్క సాధన ముందరకు సాగదండి. దీన్ని ఏమంటారంటే, పడవ ఒక తీరంలో కట్టుకొయ్యకి కట్టేస్తారు, యాంకర్ అనేదో అంటారు సరే, కట్టేసి ఉంచుతారు. దాన్ని విడిపించుకోకుండా పడవ నడవదు కదా, గమ్యాన్ని చేరలేం. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరాలి అంటే తప్పకుండా విడిపించాలి పడవని, అప్పుడే అది నదిలో ప్రయాణం చేయగలదు. సేమ్ అలాగే మనస్సు ఒక నావ లాంటిది. ఈ విషయాలు అనేటటువంటిది ఆ యాంకర్ అన్నమాట, కట్టుకోయకు కట్టబడినటువంటిది లాంటిది. ఎంతవరకు ఈ మనస్సు విషయాలతో అలా కట్టిబడి ఉంటుందో మనం సాధన ఏమాత్రం ముందరికి సాగదు. తప్పకుండా విడిపించుకోవాలి. విషయాల నుంచి మన మనస్సుని, ఇంద్రియాలని విడిపించుకున్నప్పుడు మాత్రమే మనము సాధనలో ముందరికి వెళ్ళగలుగుతాం. అంత ముఖ్యమైనటువంటిది కాబట్టి కొంచెం దీనికి సాధన పరంగా కొంచెం చెప్పాను. మామూలుగా అయితే ఉపరతి అంటారు, తాబేలులాగా తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితప్రజ్ఞుడు ఆ విషయాల నుంచి ఇంద్రియాలని మరల్చుకోగలుగుతాడు. అది ఈ యొక్క లక్షణం ఉపరతి అనేటటువంటిది. ఒక్కసారి తాత్పర్యం చెప్తాను. ఎప్పుడైతే ఒక తాబేలు తన అవయవములను లాగా ముని తన ఇంద్రియములను ఆయా విషయముల నుండి ఉపసంహరిస్తాడో అప్పుడు అతని జ్ఞానము స్థిరమైనది. చక్కటి శ్లోకము. అయితే ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉన్నది. దాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, 59వ శ్లోకంలో చూడండి. ఒక రోగి ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా విషయాలను స్వీకరించడు. ఎందుకంటే స్వీకరించడానికి ఆయన దగ్గర ఓపిక లేదు, శరీరం సహకరించదు. బెడ్ మీద పడుకుని ఉన్నాడు ఆయన. అన్ని పదార్థాలు తినలేడు, తింటే అరిగించుకోలేడు, టీవీ చూడలేడు, సినిమాలకి వెళ్ళలేడు. అవునా? మరి అతడికి కూడా ఉపరతి కలిగినట్లేనా? ఆయన కూడా స్వీకరించట్లేదు కదా అని ఒక ప్రశ్న వస్తుంది కదా. దానికి చెప్తున్నారు, అది కాదు, అవి వాటి పట్ల ఆసక్తి పోదు, ఆసక్తి మిగిలే ఉంటుంది. అది కూడా ఎలా తొలగిపోతుంది అని ప్రశ్న అన్నమాట. ఆసక్తి పోనంత వరకు, మనస్సులో వాటి పట్ల ఆసక్తి పోనంత వరకు అది ఉపరతి అనిపించుకోదు సుమా. కాబట్టి ఆ ఆసక్తి కూడా పోగొట్టుకోవాలి. అది ఎలా పోతుంది అని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 59. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నిరాహారస్య అంటే ఇంద్రియాలకు
ఆహారం అండి కేవలము మనం నోటితో స్వీకరించేదే కాదండి. ఆహారం అంటే ఇంద్రియాలతో మనం ఏ విషయాన్ని గ్రహిస్తున్నా అవన్నీ ఆహారములే ఆయా ఇంద్రియాలకి. నేను ఒక పుస్తకాన్ని చూస్తున్నానంటే నా కంటికి పుస్తకం ఒక ఆహారం. మీకు అర్థమైందా? ఆహారం అంటే తినేది కాదు, గ్రహించేది. అది వాట్ ఎవర్ వీఆర్ పర్సీవింగ్ అనమాట అవన్నీ కూడా. కాబట్టి నిరాహారస్య అంటే ఇంద్రియాలకు విషయాలను స్వీకరించకుండా ఉండేటటువంటి అని. నిరాహారం అంటే అర్థమైంది కదా, గ్రహించకుండా ఉండే దేహినః మనిషికి విషయములు రసవర్జం వినివర్తంతే రాగాన్ని విడిచి నివర్తిస్తాయి. వివరిస్తాను తర్వాత, ముందర ప్రతిపదార్థం చెప్పుకోనండి. కానీ పరం దృష్ట్వా పరతత్వాన్ని అందుకున్నటువంటి అస్య ఆ స్థితప్రజ్ఞుడి యొక్క ఆ రసహ అపి విషయముల పట్ల రాగము కూడా నివర్తతే తొలగిపోతుంది. ఒకసారి తాత్పర్యం చెబుతాను. విషయాలను గ్రహించని మనిషికి విషయాలు దూరం అవుతున్నాయి కానీ వాటి యందు రాగము నశించడం లేదు. కానీ పరతత్వాన్ని దర్శించగలిగితే ఆ విషయతృష్ణ కూడా వెనక్కు మరలిపోతుంది. ఇది ఈ శ్లోక తాత్పర్యం. రసము అన్న మాటకి రసశబ్దో రాగే ప్రసిద్ధ అండి. రసం అంటే రాగము అంటే ఆసక్తి అని. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, విషయాల యొక్క అనుభవంలో రెండు ఉంటాయండి, 2 స్టెప్స్ అనుకోండి. మనస్సులో ముందర వాటి పట్ల ఇష్టం ఉంటుంది, తర్వాత బాహ్యంలో ఇంద్రియాలతో వాటిని అనుభవించడం అనేది రెండవది. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అండి, ఏదేదో అనుకోవద్దు. సింపుల్ మీనింగ్స్ చక్కగా కరెక్ట్గా అర్థం చేసుకోండి. తెలుగు పదాలు అని అనుకోవద్దు సుమా. అనుభవం అనేటటువంటిది సంస్కృత పదము అని అనుకోండి. అంటే అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా చెప్పాలి అంటే అది నేను చెప్పదలుచుకున్నాను. ఇంద్రియములతో వాటిని అనుభవించడం రెండవది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దోశ తినాలి, దోశ అనేటటువంటిది విషయం అండి, నా నోటికి అది ఒక విషయం, నోటితో గ్రహిస్తాను. కాబట్టి ముందర మనస్సులో దోశ తినాలి అనేటటువంటి ఇష్టం ఏర్పడుతుంది. అది ఫస్ట్ స్టెప్. రెండవది ఏంటంటే యాక్చువల్గా నేను ఇంట్లో తయారు చేసుకోవడం కానీ హోటల్కి వెళ్ళి తినడం కానీ చేస్తాను. ఆ రెండవది ఇంద్రియాలతో అనుభవించడం అనమాట. మొదటిది మనస్సులో దాని పట్ల ఇష్టం ఉండడం, అదే రాగము అని అనుకున్నాం. ఇక్కడ ఏమంటుంది చెప్తున్నారంటే పరమాత్మ, మనం ఎప్పుడైతే విషయానుభవము అని అంటామో రెండవదే అనుకుంటున్నారేమో, ఇంద్రియాలతో కేవలం గ్రహించడమే అనుకుంటున్నారేమో, మనస్సులో కూడా దాని పట్ల రాగం ఉండి ఉంటుంది. కాబట్టి అది కూడా పూర్తిగా పోయినప్పుడే అది సరి అయినటువంటి ఉపరతి అనమాట అండి. అందుకే పై శ్లోకాలతో కలుపుకుని ఇంద్రియాలతో అనుభవించకపోయినా కానీ కూడా మనస్సులో ఇష్టము ఎప్పుడూ ఉండే ఉంటుంది. అదే ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక జ్వరం వచ్చినటువంటి పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన దోశ తినలేడు అంటే ఆయన దోశ పట్ల ఆయన ఉపరతి సాధించినట్లేనా? విషయం పట్ల అన్ని పదార్థాలు కావలసినటువంటివి ఆయన స్వీకరించలేడు, టీవీ చూడలేడు, చెప్పుకున్నాము కదా. అంటే రెండవది పోతోంది, ఇంద్రియములతో అనుభవించలేకపోతున్నాడు, కానీ మనసులో వాటన్నిటి పట్ల ఆసక్తి ఉంటుంది. నాకు ఒకసారి ఫీవర్ వచ్చిందండి, కోవిడ్ టైంలో అనుకుంటా. వస్తే ఏమి తినలేము కదా, పడుకున్నాను. పడుకుంటే ఆవకాయ తినాలని మనసులో, జ్వరం తగ్గాక చక్కగా ఆవకాయ కలుపుకొని తిందాము, మనసులో ఉంది రాగం, చూసారా? అప్పుడు ఏమి తినాలని అనిపించట్లేదు, ఏమీ తినట్లేదు, అలా మంచినీళ్ళు తాగి పడుకున్నాం. కానీ మనసులో దాని పట్ల ఆసక్తి ఉన్నది, చూసారా? తినాలి అనేటటువంటి కోరిక అది ఇంకా ఉన్నది, రాగం పోలేదు. అదిగో అది కూడా పోవాలి, అప్పుడే నిజమైనటువంటి స్థితప్రజ్ఞత వస్తుంది అని చెప్తున్నారు. ఇది మనందరికీ అనుభవమేనండి. అవకాశము లేకో, మనకి స్తోమత లేకో అప్పుడప్పుడు మనం చాలా అన్నిటినీ మనం ఏమీ కావాల్సినటువంటివన్నీ మనం అనుభవించట్లేదు. అంత మాత్రం చేత మనకి ఏ కోరికలు లేవు, మనం స్థితప్రజ్ఞులు అయిపోయాము అనేది ఏమీ లేదండి. మనస్సులో తప్పకుండా ఏ మూలో మనకి ఏదో కోరిక ఉంటుంది. ఇప్పుడు బంగారం చాలా ఖరీదైపోయింది, మనం కొనుక్కోవట్లేదు. అంత మాత్రం చేత బంగారం మీద మనం ఏమీ సాధించలేదండి విజయాన్ని. మనకి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు, మన దగ్గర ధనం వచ్చినా, బంగారం ధర భగవంతుడి దయ వల్ల ఏమన్నా తగ్గినా మనం మళ్ళీ వెంటనే కొనాలి అనేది రావచ్చు, చెప్పలేము కదా, నిజమేనా కాదా? కాబట్టి నిజంగా బంగారం మీద మనకి పూర్తిగా ఆసక్తి కూడా పోవాలి. ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా దాని పట్ల ఏమాత్రమూ ఆసక్తి లేకుండా నిర్వికారంగా మనస్సు ఉండగలిగితే నిర్లిప్తంగా, అప్పుడు మనం ఆ విషయాన్ని పట్ల విజయాన్ని సాధించినట్లు అన్నమాట. అది పరమాత్మ గుర్తు చేస్తున్నారు. చూడండి మళ్ళీ ఒకసారి తాత్పర్యం చూడండి. విషయాలను గ్రహించనటువంటి మనిషికి విషయాలు దూరంగా ఉంటున్నాయి నో డౌట్, కానీ వాటి యందు రాగము నశించడం లేదు. అది
రసవర్జం రసోప్యస్య, రాగము ఉండి మిగతావి మాత్రం పోతున్నాయి, రాగము కూడా పోవాలి అని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు పోతుంది అంటే ఎవరైతే పరతత్వాన్ని దర్శించగలుగుతారో అటువంటి వారికి ఆ విషయ తృష్ణ కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇది ఎంతవరకు ఇది ఇలా ఉంటుంది అంటేనండి, ఈ రాగం అనేటటువంటిది దేహాభిమానం ఎంతవరకు మనకి నేను దేహము అనేటటువంటి భావన ఉంటుందో అది, లేదా నేను దేహంలో ఉన్నాను, దేహానికి పరిమితమై ఉన్నాను అన్నంత ఆ భావన ఎంతవరకు వ్యక్తిలో ఉంటుందో అంతవరకు ఈ ఈ ఈ పోదండి, ఈ తృష్ణ అనేటటువంటిది పోదన్నమాట. అది ఇప్పుడు చూడండి, దీనికి ఉదాహరణ మనకి రాక్షసులు ఉంటారు. వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద తపస్సులు చేశారు. మనకి పురాణాల్లో వింటూ ఉంటాం, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, వీళ్ళు చేసినంత తపస్సు ఎవరూ చేయలేదు. వాళ్ళు ఎంతో తీవ్రమైనటువంటి నియమాలు తపస్సులు చేసి సాక్షాత్ భగవంతుడినే మెప్పించి వరాలు పొందారు. మరి వాళ్ళు ఎందుకు తిరిగి మళ్ళీ అంత పాపాలు చేస్తూ ఉన్నారు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే తెలిసిపోతుంది. వాళ్ళు పట్టుదలతో ఇంద్రియాలను నిగ్రహించారు మూర్ఖంగా, కానీ వరాలు పొందడానికే, అంతే తప్ప ఆ వెంటనే మళ్ళీ ఆ రాగం పోలేదన్నమాట అండి. జ్ఞానం వలన కలిగినటువంటి నిగ్రహం కాదది. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉదయించి అప్పుడు వాళ్ళు నిగ్రహించుకోలేదు. ఏదో ఒక వరాలు పొందుదామనో, ఏదో ఒక ప్రాపంచికమైనటువంటి ఒక కోరికని దృష్టిలో పెట్టుకుని ఆ నియమాలు ఆయా సమయంలో పాటించారు తప్ప నిజంగా వాటి పట్ల తృష్ణ అనేది పోలేదు. కనుక తిరిగి మళ్ళీ వాళ్ళు అతి శీఘ్ర కాలంలోనే ఇంద్రియ సుఖాలను ఇంకా ఎక్కువగా వాళ్ళు అనుభవించడానికి ప్రయత్నించారు. మనం ఏ కథ చదివినా పురాణాలలో వాళ్ళనే రాక్షసుడు అన్నారు. కాబట్టి అలా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఏదో విజయాలు సాధించామనో, మనం ఏదో దీక్షలు పెట్టుకుంటాం అప్పుడప్పుడు, ఒక నెలాళ్ళ పాటు ఏ దీక్షనో ఏదనో అనుకుంటాము. అలప్పుడు కొన్ని ఆహారాలు స్వీకరించకుండా ఉండడము, కాళ్ళతో చెప్పులు వేసుకోకుండా నడుస్తూ ఉండడము, ఇవన్నీ మనం కొన్ని నియమాలు పెట్టుకుంటామండి. కానీ అవి నిరంతరం ఉండవు. వాటి పట్ల ఆ సమయం అయిపోయాక, దీక్షా సమయం అయిపోయాక తిరిగి మళ్ళీ వాటినే మనం అనుభవించాలి అని అనిపిస్తుంది మనసులో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ దీక్షలు వ్యర్థమని కాదు, తప్పకుండా అవి ఉంటే కొంచెం అలవాటు అవుతుంది. చెప్పాను కదా, డిసిప్లిన్ అలవాటు అవుతుంది. కానీ నేను అంత దీక్ష చేశాను కాబట్టి ఇంద్రియాలను నేను జయించేశాను అనడానికి లేదు అని గుర్తుపెట్టుకుని మనస్సులో ఈ తత్వాన్ని, మనం ఆత్మతత్వాన్ని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరైతే పరం దృష్ట్వా, తత్వాన్ని ఎవరైతే దర్శించారో, పరమాత్మ తత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నారో అటువంటి వారికి మాత్రమే రసహ అపి నివర్తతే, ఆ రాగము కూడా పోతుంది అంటున్నారు. అది ప్రహ్లాదుడు అంటాడు తండ్రి గారిని, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రువుల ఆరుగుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర అని అంటాడు. నువ్వు లోకాలన్నీ జయించావు నాన్న, కానీ నీ మనసులోనే ఉన్నటువంటి ఈ 6 శత్రువులని నువ్వు జయించలేకపోయావు. అవే అరిషడ్ వర్గాలు. ఇక్కడ ఈ వాసన లేకపోతే ఈ ఆసక్తి అనేటటువంటిది కేవలము ఒకటి కాదు, అరిషడ్ వర్గాలన్నిటికీ సంకేతం అండి. కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, వీటన్నిటికీ ఇది సంకేతం ఇక్కడ. కాబట్టి మొత్తము ఆ అరిషడ్ వర్గాలని కనుక నువ్వు, ఆ భీకర శత్రువులు నీ మనసులో చేరి ఉన్నారు, వాటిని కనుక నువ్వు జయించగలిగితే నీకు ఇంకొక విరోధే ఉండడు అని ప్రహ్లాదుడు చెప్పినటువంటి భాగవతంలో చక్కటి శ్లోకం అండి. మనసులో గుర్తు పెట్టుకోవాలి. ఇది మనకు లక్ష్యం అవ్వాలి. వీటిని మనం ఈ ఆయా అరిషడ్ వర్గాలని జయించేటటువంటి అభ్యాసం చేసుకోవాలి. మనల్ని మనం ముందర చెక్ చేసుకోవాలండి. మన మనస్సులో ఆలోచనలు ఏమిటి, దేని మీద నాకు ఇష్టం ఉంటున్నది, దేనిని నేను ద్వేషిస్తున్నాను, అవన్నీ తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అది ఇంతవరకు మనకి చెప్పినటువంటి లక్షణాలు మనం చూసుకుంటే, మనోనిగ్రహం చెప్పారు, శమము అంటారు దాన్నే, మనస్సుని నిగ్రహించుకోవడం. ఇదిగో ఇప్పుడు ఈ శ్లోకంలో వచ్చింది, మనస్సు నుంచి కూడా ఆసక్తిని తొలగించుకోవడం. దమము అంటే బహిరింద్రియ నిగ్రహము, ఇందాక చెప్పినటువంటిదండి, కూర్మోంగానీవ సర్వశః అది. అలాగే ఉపరతి చెప్పారు. దమము కూడా, దూరంగా వెళ్ళడం అనేటటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. అది కాబట్టి మనకి సాధకులకి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్పారన్నమాట ఇంతవరకు.
దీనికి సాధన ఎలా, దీన్ని మనం మనసులోంచి కూడా ఎలా ఈ వాసనలు తొలగించుకోవాలి, ఆసక్తి రాగము అంటే ముందు ఫస్ట్ ఏంటంటే దుష్ట వాసనల్ని తొలగించుకోవాలండి. మంచివి చెడువి రెండు ఉంటాయి. వాసనలు అనేటటువంటివి మంచివి ఉండొచ్చు, చెడువి కూడా ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒకసారి దొంగతనం చేశాడు అనుకోండి, అది ఎవరు గుర్తుపట్టలేదు, చక్కగా డబ్బులు దొంగిలించాము. అప్పుడు ఏమవుతుందంటే మనస్సులో ఒక రకమైనటువంటి తృప్తి, హర్షము కలుగుతుంది వెంటనే. మళ్ళీ ఇంకొకసారి కూడా అదే దొంగతనం చేయాలి అనేటటువంటిది మనకి మనసులో ఏర్పడిపోతూ ఉంటుంది. అలవాటు అవుతున్న కొద్దీ ఎక్కువ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. ఇదే దుష్టవాసన అంటారు. ఒకసారి అబద్ధం ఆడేమనుకోండి, ఇంకా ఇంకా అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం, మనకి అలవాటు అయిపోతుంది. చాలా అసలు మనం ఆలోచించం నేను మాట్లాడుతున్న మాటల్లో సత్యం ఎంతవరకు ఉన్నది అని. అది చిన్న చిన్న విషయాలలో కూడా దీన్ని మనం చూసుకోవాలండి. అది అంత తొందరగా రాదు. ఈ వాక్కులో శుద్ధత్వం అనేటటువంటిది అంత సులభంగా రాదనుకోండి. చెప్తున్నాను అంటే మనం ఒక మాట నోట్లోంచి మాట్లాడామనుకోండి, అది సత్యం అయితేనే మాట్లాడాలి. మనం చాలా ఈజీగా వేరొకరికి మాట ఇచ్చేస్తాం, నేను చేసి పెట్టేస్తాను మీకు అని అనేస్తాం, కానీ అది మళ్ళీ మనం చెయ్యం. అలాంటప్పుడు మనం చెక్ చేసుకోవాలి, ఆ మాట మాట్లాడడం అనవసరం, చూస్తానండి, నాకు వీలు బట్టి చేస్తే చేస్తానండి అని అనాలన్నమాట అండి. అంతే తప్ప మాట ఇచ్చేసి తర్వాత నిలబెట్టుకోకుండా ఉండడం ఇవన్నీ దుష్ట వాసనలు అనమాట అండి. ఇవన్నీ వదిలించుకోవాలి. ముందర అవి చూసుకోవాలి, నాలో ఎటువంటి చెడ్డ గుణాలు ఉన్నాయి. కోపం ఉందనుకోండి, దుష్టవాసన. చాలా తొందరగా మనకి ఏదో ఒక విషయం నచ్చకపోతే కోపం వస్తుంది, అది ఒక దుష్టవాసన. వీటిని మనం గుర్తించి మార్చుకోవాలి. అది అలాగే ఎలా మంచి వాసనల కింద మార్చుకోవాలన్నమాట అండి. అది ఎలా అంటే అగైన్ భక్తి ప్రతి ఇంద్రియానికి కూడా బాగా భక్తి అలవాటు చేయాలి. మనకి భాగవతంలో వస్తుంది, నీ పద్యావళులు ఆలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరం పనిచేయు హస్తయుగము, నీ మూర్తిపై చూపులు, నీపై చిత్తముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ అని. అంటే నీ పద్యావళులు ఆలకించు చెవులున్, చెవులతో ఏదన్నా వింటుంటే భగవంతుడి యొక్క లీలా విశేషాలే వినేటటువంటి అలవాటు చెయ్యాలి. ఏదైనా చూస్తున్నాము అంటే నీ మూర్తిపై చూపులు, కన్నులు ఎప్పుడు కూడా భగవంతుడినే చూసేలాగా అలవాటు చేసుకోవాలి. భగవంతుడి గురించే మాట్లాడేటటువంటి అలవాటు చేసుకోవాలి. నాకు ఎక్కువగా మాట్లాడడం అలవాటు అనుకోండి, అది కొంచెం దుష్టవాసన కిందకే వస్తుందండి. ఎందుకంటే వాక్కు ఎక్కువగా మాట్లాడుతుంటే ఎక్కువ తప్పులు దొల్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఆ మాట్లాడే మాటలేవో భగవంతుడి గురించే మాట్లాడేలా మనం చేసుకోవాలి, మార్చుకోవాలి. దుష్టవాసనని మరల్చుకోవడం అంటే అదనమాట అండి. పని ఎక్కువగా చేతులు ఎప్పుడు ఆడించడం అలవాటు అనుకోండి, పూజలు చేయడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. చక్కగా అన్ని షోడశోపచారాలతో ఆ చేతులు ఉపయోగించుకుంటూ మనం పూజ చేసే అలవాటు చేసుకోవచ్చు. దుష్టవాసనని మరల్చుకోవడం అంటే అది. ఇది మనం కొంచెం సాధన చేసుకోవాలన్నమాట, గమనించుకుని మనల్ని మనము చేసుకోవాలి. అది ఎప్పుడు ఆలోచనలు మనకి ఏవేవో ఆలోచన చేస్తూ ఉంటాం అనుకోండి, ఒకసారి వెంటనే మనస్సు ఆపి ఈ ఆలోచనలు కాదు, భగవంతుడి గురించి ఆలోచన చేద్దాం, రామాయణం ఏమిటి కథ అని చెప్పి ప్రారంభం నుంచి ఒకసారి మనసులో అనుకోండి. అలాగే ఆ స్వామీజీ వారి జీవిత చరిత్రలో ఏమిటి కథ, ఏం జరిగిందమ్మా, అప్పుడు అమ్మవారు ఆ జయలక్ష్మి అమ్మవారి కళ్యాణం ఎలా జరిగింది ఒక్కసారి మనసులో మొత్తం మననం చేసుకోవచ్చు కదా. నేను ఒకసారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన కూర్చుని ఉన్నారు, మామూలుగా చూస్తున్నారు కానీ కూర్చుని ఉన్నారు. ఆయన గమనించుకోలేదు, పక్కన మేముందరం పిల్లలతో వెళ్ళానమాట. వెళ్ళిన గమనించలేదు ఆయన. కొంచెంసేపు ఆయన జస్ట్ ఇట్లా తిరిగి సారీ అమ్మ చూసుకోలేదు మీరు వచ్చారని, అంటే మీరు ఉన్నారని అని ఆయన అన్నారు. నేను మనస్సులోనే చదువుకుంటున్నాను అన్నారు. ఏం చదువుతున్నారండి అన్నాను. దత్త దర్శనం అని పుస్తకం ఒకటి ఉన్నది, చక్కటి దత్తస్వామి గారి చరిత్ర అన్నమాట, దత్తుడి యొక్క చరిత్ర, దత్తాత్రేయ స్వామి. అది మనసులో ప్రతి పేజీని నేను మనసులో చదువుకుంటున్నాను అన్నారండి. పుస్తకం చేతిలో లేదు. నేను ఆశ్చర్యపోయాను, అంతలా మీకు గుర్తుందా అని అడిగాను. గుర్తుందమ్మా, అదే అలా చదువుతున్నాను మనసులో, ఒక్కొక్క లైను నేను అలా చదువుతున్నాను మనసులో అన్నారండి. ఇదన్నమాట అండి, నీ సేవపై చిత్తములు, నీపై బుద్ధులు అంటే ఇది. ఒక దత్తాత్రేయ స్వామి వారిది ఒక కథ ఉన్నది అనుకోండి, ఆయన చేసినటువంటి ఒక లీల మనసులో మొత్తం మీరు మననం చేసుకోవచ్చు. భాగవతం ఎన్నో ఉన్నాయి మనకి, ఒక అంబరీషుడి కథ, ఒక ప్రహ్లాదోపాఖ్యానము, మనకి శ్లోకాలు రావాల్సిన పని లేదు. అప్పుడు మనం మొత్తం మనసులో మనం ఎవరితోన్నా చెప్పుకుంటూ ఉంటే ఎలా చెప్తామో అలాగ మనకి తెలిసిన భాషలో మనం అనుకోవచ్చు కదా. అవునంటారా కాదంటారా? అదేమంత కష్టం కాదండి, అలవాటు చేయడంలో ఉంటుంది.
మనం కూర్చుని ఇవాళ నేను ఇది చెప్పుకుంటాను, గజేంద్ర మోక్షం ఒక్కసారి మళ్ళీ నేను నెమరు వేసుకుంటాను, అలా నెమరు వేసుకోవాలి. అదే నీపై బుద్ధులు అంటే అదండి. లేకపోతే తనంత తానుగా మనస్సు భగవంతుడి గురించి ఆలోచన ఎలా చేస్తుంది, చెయ్యదు, అలవాటు చేస్తూ ఉండాలి. ఇట్లా చేస్తూ ఉంటే తప్పకుండా మనకి ఇటువంటి ఈ మనస్సులో కూడా విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుందండి. మనం ఏం చేస్తామంటే సినిమాల గురించో ఆ ఫలానా న్యూస్ ఏం జరుగుతోందనో ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది తగ్గించి ఒక 5 నిమిషాలు, లేకపోతే అసలు విషయాల ప్రాపంచిక విషయాల గురించిన ఆలోచన కొంచెం మానేసి వీటి గురించి ఆలోచన చేయాలి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక రోజు పెట్టుకోండి, ఏకాదశి వస్తుంది గురువారం, ఆ రోజు మనం టీవీలు చూడొద్దు, అంటే న్యూస్లు చూడొద్దు, ఎక్కువగా వాటి గురించి ఆలోచన చేసేటటువంటివి ఏది కూడా నేను చూడను అని నియమం పెట్టుకుని పుస్తకం చూడడమో, లేకపోతే ఊరికి అట్లా కూర్చుని చక్కగా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉండడం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలలు దశమస్కందంలో వస్తుంది, అది విని దాన్నే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉండడము ఎంత హాయిగా ఉంటుందంటే మనసు చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తామండి. మనం వర్ణించలేము. ప్రయత్నంతో ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, అది చెప్తే అర్థమయ్యేది కాదనమాట. ఆ వింటూ ఉంటే ఆటోమేటిక్గా మన మనసు అందులో లీనమైపోతుంది. నిన్న మా నాన్నగారు ఇంట్లో రుక్మిణీ కళ్యాణము హరికథ ఎవరో చెప్తున్నది పెట్టారు. మామూలుగా వేరే గదిలో కూర్చుని ఆయన వింటున్నారు, అది చిన్నగా వినపడుతోంది. ఆ పద్యాలు చెప్తూ ఎంత బాగా చెప్తున్నారంటే నేను భగవద్గీత చదువుతున్నదని ఒకసారి ఆపేసి అలా వింటూ ఉన్నానండి. ఎంత బాగుందో, కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తాయి. అంతే కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి కథ చిన్నప్పటి నుంచి ఆవిడ పెరిగినటువంటి తీరు, మొత్తం ఆ లేఖ, ఆ బ్రాహ్మణుణ్ణి పంపడము రాయబారిగా కృష్ణ పరమాత్మ దగ్గరికి, ఇదంతా వింటూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో. మళ్ళీ తర్వాత భగవద్గీత చదువుకున్నాను అనుకోండి, చెప్తున్నాను, ఇంట్లో అలా వింటూ ఉంటే అదొక రకమైనటువంటి ప్రశాంతి ఏర్పడుతుందని అలవాటు చేయాలి. ప్రారంభంలో అలవాటు అవ్వదు, నచ్చకపోవచ్చు. చాలామంది వెళ్ళిపోతారు దూరంగా, అక్కడి నుంచి డిస్టర్బెన్స్గా ఉంది అని అంటారండి. అంత తొందరగా రాదు భక్తి కూడా, చెప్తున్నాను. కానీ అది కొంత ఉన్నది అనుకోండి మనకి, అది ఇంకా బాగా వృద్ధి చేసుకునే ప్రయత్నం మనం చేయొచ్చు అన్నమాట. అది ఉపవాసము అంటారు దీన్నే. ఉపసమీపే వాసః అంటే భగవంతుని సమీపంగా మన మనస్సు తీసుకెళ్ళి ఉంచడం, భగవంతుడి దగ్గర. ఇది మనం అలవాటు చేసుకోవాల్సిందనమాట. అది వీటి వల్ల ఈ తప్పకుండా ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి ఉపరతి, అలాగే మనసులో కూడా విషయాల పట్ల ఆకర్షణ తగ్గిపోతుంది. తర్వాత ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారు, మన స్థితప్రజ్ఞుడి లక్షణాలు కదా చెప్పుకోవాలి అని మనకు ఒక సందేహం వస్తుందండి. చెప్తారు, పరమాత్మే చెప్తారు ఎందుకు ఇన్ని చాలా శ్లోకాలు, ఇంకా తర్వాత కూడా రాబోతున్నది అంతా ఇంద్రియ నిగ్రహం గురించే. అసలు మనం సాధన ప్రారంభం చెయ్యాలి అంటే ఫస్ట్ ఇంద్రియ నిగ్రహం ఉండాలండి. ఈ ఇంద్రియాలని విషయాల నుంచి కొంచెం వెనక్కి, చెప్పాను కదా, కట్టుకోయ నుంచి విడిపించాలి మనస్సుని. కట్టుకోయే విషయాలన్నమాట. అది విడిపించకపోతే మనకి సాధన ఏమాత్రం సాగదు. కాబట్టి చాలా ఎక్కువగా ఈ మొత్తం ఇంద్రియ విషయాల గురించి కొంచెం చెప్పారు పరమాత్మ ఇక్కడ మనకి. ఇక 60వ శ్లోకము, ఒకవేళ నిగ్రహించుకోలేకపోతే అంటే దోషాలు ఎలా ఉంటాయి, ఇంద్రియాలను వశంలో, ఇప్పుడే చెప్పాను కదా, వశంలో పెట్టుకోవడం చాలా ముఖ్యమని. నిగ్రహించుకోలేకపోతే కలిగేటటువంటి దోషాల గురించి కూడా ఒక 3-4 శ్లోకాల్లో ఈ తర్వాత నుంచి చెప్పబోతున్నారు. 60వ శ్లోకం చెప్పి ఆపేస్తాను ఇవాళకి. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. పై శ్లోకం ఒకసారి తాత్పర్యం చెప్పుకుందామండి. విషయా వినివర్తంతే శ్లోకము. విషయాలను గ్రహించకుండా ఉన్నటువంటి మానవుడికి విషయాలు దూరం అవుతున్నాయి, కానీ వాటి యందు రాగము నశించడం లేదు. రసవర్జ్యం అంటే అది, రాగము నశించడం లేదు. కానీ పరతత్వాన్ని దర్శించగలిగితే ఆ విషయ తృష్ణ కూడా వెనక్కి మరలిపోతుంది. చక్కటి శ్లోకము. ఇప్పుడు తర్వాత 60వ శ్లోకము. కౌంతేయ, ఓ అర్జున, ప్రమాథీని మథించే స్వభావము కలిగినటువంటి ఇంద్రియాణి, ఇంద్రియాలు, యతతః ప్రయత్నశీలుడు అంటే చాలా చక్కగా ప్రయత్నం చేస్తున్నటువంటి, విపశ్చితః మేధావి అయినటువంటి పురుషస్య మానవుని యొక్క, మనః అపి మనస్సుని కూడా, ప్రసభం హరంతి బలాత్కారంగా, ప్రసభం అంటే బలాత్కారంగా, హరంతి ఆకర్షిస్తున్నాయి. హి అంటే ఇది నిశ్చయము. ఒక్కసారి మళ్ళీ తాత్పర్యము. మానవుడు వివేక జ్ఞానము కలవాడై మననశీలుడు అయినా కూడా
మథించి వేసేటటువంటి స్వభావము గల ఇంద్రియాలు మనస్సుని బలాత్కారంగా ఆకర్షిస్తూ లాక్కొని పోతూ ఉంటాయి. ఆ ఇంద్రియాల యొక్క స్వభావం అటువంటిదండి. ఒక ఉదాహరణ చెప్తారు. మావటివాడు ఉంటాడు, ఏనుగు మీద ఉంటాడు, చిన్నగా ఉంటాడు మావటివాడు, సన్నగా. ఏనుగు పెద్దగా ఉంటుందండి. అది చెప్పినటువంటి బాగా అలవాటు పడితే పర్వాలేదు. ప్రారంభంలో ఏమవుతుందంటే ఆ ఏనుగు ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటుంది, అతని చేతికి చెక్కదు. చాలా పెద్దది దాని శరీరము, దాన్ని నియంత్రించడం చాలా కష్టం కదా. అటు ఆహారం కనబడింది అనుకోండి, మా అరటిపళ్ళు అటు వెళ్ళిపోతుంది, అంతే ఈడ్చి పడేస్తుంది. అభ్యాసం అవ్వాలి, అప్పుడే కదా అది ఆ ఏనుగు చెప్పిన మాట వింటుంది, లేకపోతే చాలా కష్టం అన్నమాట. ఈ ఏనుగు లాంటివి మన ఇంద్రియాలు. మన మనస్సు మావటివాడి లాంటిది అనమాట. అది చెప్పిన మాట వినేలాగా చేసే వరకు అభ్యాసం లేకపోతే చాలా కష్టమవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రమాథీని అంటే మథించి వేసేటటువంటి స్వభావం, అంటే మనస్సుని కలత పెట్టేస్తూ ఉంటాయి. అవి కోరినటువంటి విషయము దక్కకపోతే మన మనస్సు నిలవదండి. ఇంకా అనుకున్న పని చేయాల్సిందే అన్నట్టుగా ఉంటారు చూసారా కొంతమంది. అవన్నీ ఏంటంటే ఇదిగో ఇదే ఏదో సంకల్పం పెట్టుకుంటాము, ఏదో విషయం ఏదో చెయ్యాలి అని, ఇంకా అది తీరే వరకు నిలవలేం మనం. విషయాలన్నిటి పట్ల మన యొక్క జీవనం అలాగే అయిపోతుంది. ఇంద్రియాలు అలాగే ప్రవర్తిస్తున్నాయి, నిగ్రహించుకోలేకుండానే ఉంటున్నాం అన్నమాట మనం. అది ఎంత ప్రయత్నిస్తున్నా, ఎంత వివేకము గల మేధావి అయినా కానీ కూడా బలాత్కారంగా అవి వాటికేసి ఆకర్షించుకుంటున్నాయట. ఇది అంటే నిగ్రహించుకోలేని వ్యక్తికే కాదు, బాగా వివేకంతో కూడి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వాళ్ళ మనసుని కూడా భోగాల వైపుకి లాగేస్తాయి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. సరేనండి, మనం ప్రారంభంలో ఉన్నాము, మనం నిగ్రహించుకోలేకపోతున్నామంటే అది కాదు. బాగా చక్కగా ఎంతో సాధనలో ఉండి చాలా ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇంద్రియాలు అప్పుడప్పుడు లాగేస్తూ ఉంటాయి. అంత ప్రమాదకరమైనటువంటివి సుమా. జాగ్రత్తగా ఉండాలి ఇంద్రియాలతో, అది ఇంద్రియ విషయాలతో. దీనికి ఒక చక్కటి కథ చెప్తారు. వ్యాస మహర్షి ఒకనాడు ఆయన శిష్యులందరూ, జైమిని మొదలైనటువంటి శిష్యులు వ్యాసుల వారికి, ఆ శిష్యులందరూ ఉన్నప్పుడు ఆయన రాస్తున్నారన్నమాట, మహాభారతం రాస్తూ అందులో ఒక వాక్యం రాశారు ఆయన. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని. అంటే ఇంద్రియాలు ఎంతో బలవంతరమైనవి, విద్వాంసుణ్ణి కూడా అవి ఆకర్షించి వేస్తాయి అని చెప్పి, విద్వాంసం అపి అని. ఇది విన్నారట. ఇది రాస్తూ ఉండగా జైమిని మహర్షి గారు అక్కడే ఉన్నారు, ఆయన శిష్యుడు. ఆయన చూసి, గురువుగారు మీరు పొరపాటు పడుతున్నారండి, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం నాపకర్షతి అని రాయాల్సిందేమో అని అన్నాడు. విద్వాంసం, ఇంద్రియాలు ఎంత బలమైనటువంటివైనా విద్వాంసుణ్ణి మాత్రం ఏమీ చెయ్యలేవు, విద్వాంసం నాపకర్షతి అని రాస్తే బాగుంటుందేమోనండి. అంత విద్వాంసుణ్ణి కూడా లాగేసేంత బలవంతమైనవి కాదండి ఇంద్రియాలు, మీరు పొరపాటు పడ్డారు గురువుగారు అన్నారట. వ్యాస మహర్షి ఆయన కేసు చూసి చిన్నగా నవ్వుకుని, సరే నాయన అలాగే దాని సంగతి చూద్దాంలే, ఏ పని మీద వచ్చావు అని చెప్పి ఆయన సందేహం ఏదో తీర్చేసి పంపించేశారు. ఇది జరిగి కొన్ని నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. లోపల వర్షాకాలం వచ్చింది. ఒకనాడు జైమిని మహర్షి గారు కూర్చుని ఆయన మీమాంసా శాస్త్రం, వేదం అంతా కూడా మీమాంస శాస్త్రాన్ని, వేదంలోని పూర్వమీమాంస అని ఆయన మొత్తం వ్యాఖ్యానం రాశారు. అవన్నీ తిరగేసుకుంటున్నారు తాళపత్ర గ్రంథాల్లో. అక్కడ కూర్చుని, గుమ్మం మీద కూర్చుని ఆయన ఆశ్రమం పాక ముందర. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చిందో ఒక అమ్మాయి తెల్లటి చీర కట్టుకుని తడిసిపోయి ఉన్నది, విపరీతంగా వర్షం పడుతోంది. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది, యువతి. వచ్చి వణికిపోతూ, ఒక 5 నిమిషాలు ఇక్కడ నేను తల దాచుకోవచ్చా అండి అని అడిగింది. ఆయన ముందర అలా చూశాడు. సరేనమ్మా అలాగే కూర్చో అని చెప్పాడు ఆయన. మళ్ళీ ఎందుకో ఒక్కసారి చదువుతున్నాడు తాళపత్ర గ్రంథాలు, అమ్మాయి కేసి చూస్తున్నాడు, ఎంత అందంగా ఉంది అమ్మాయి అని చెప్పి. ఎంతో అందంగా బాగా తడిసిపోయి ఉంది. అలాంటి పరిస్థితిలో ఎప్పుడు ఆయనకి ఆ తాళపత్ర గ్రంథాలు చేతిలోంచి వదిలిపెట్టాడో గుర్తులేదు. ఎప్పుడు లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడో తెలీదు. వెళ్ళి గమ్మున అమ్మాయిని గట్టిగా వాటేసుకున్నాడు. కొంతసేపు అయ్యేటప్పటికీ ఆయనకి వినబడింది, ఇప్పుడైనా విద్వాంసం నాపకర్షతి అని రాయమంటావా, లేదా విద్వాంసమపి కర్షతి అని రాయమంటావా అని అడిగాడు ఆయన. నాపకర్షతి కాదు, విద్వాంసమపి కర్షతి అని రాయమంటావా అని అడిగారట. వినిపించింది ఆయనకి శబ్దం. ఏంటబ్బా ఈ శ్లోకం చెప్తోంది ఈ అమ్మాయి అని చెప్పి సడన్గా ఒక్కసారి తలెత్తి చూసేటప్పటికి మీసాలు గుర్చుకుంటున్నాయి మెడ మీద. ఏంటా అని చూస్తే వ్యాస మహర్షి, అమ్మాయి కాదు.
అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓహో ఆయన ఎంత మహర్షి జైమిని గారు, అయినా కానీ కూడా ఎలా ఒక్క క్షణంలో ఎలా వశమైపోయారో చూడండి విషయాలకి. అది తెలుసుకుని వెంటనే ఆ గురువుగారి కాళ్ళ మీద పడి ఆయన క్షమాపణ చెప్పారు. ఈ కథ చెప్తారన్నమాట దీనికి. ఎందుకంటే ఎంతో ప్రయత్నము యత్నము వివేకము కలిగినటువంటి వారిని కూడా బలాత్కారంగా భోగాల వైపుకి లాగేస్తాయి అన్నదానికి మనకి విశ్వామిత్రుల వారి కథ, మేనక విశ్వామిత్రుల కథ కూడా తెలుసు కదా. ఎంతో తపస్సు చేసుకుంటున్నటువంటి విశ్వామిత్రుణ్ణి ఆయన మేనక యొక్క అందాన్ని చూసి ఎంతో కాలం ఆయన తపస్సుని వదిలిపెట్టి ఆవిడతో ఆయన గడిపారన్నమాట సమయాన్ని. ఇదిగో ఇవన్నీ మనకి తెలియజేస్తూ ఉంటాయి అంత కష్టము సుమా అని చెప్పి. మనము చాలా తేలికగా నేను జయించేశానండి, నేను నోటి జిహ్వ ఇంద్రియాన్ని జయించానండి అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే నేను చాలా కంట్రోల్డ్గా తింటాను, నేను ఏది పడితే అది తిననండి అని అనుకుంటూ ఉంటామండి. దేనికైనా అవకాశం వస్తేనే తెలుస్తుంది మన యొక్క ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పగా ఉన్నది అనేది. ఇదిగో ఇట్లాంటి సమయాలు అయినప్పుడు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అన్నమాట. ఆ రాగము మనసులో అంత తొందరగా పోదు. అది చిన్న నిప్పురవ్వకి అరణ్యాన్ని దహించే శక్తి ఉంటుంది చూసారా, అట్లానే ఏ చిన్న విషయం మీద ఆసక్తి ఉన్నా అది మనస్సుని లొంగ తీసుకోగలదు అని ఈ శ్లోకం ద్వారా పరమాత్మ చెప్తున్నారు. కేవలము శాస్త్రము తెలిస్తే చాలదండి. చాలామందికి ఏంటంటే ఎన్నో తెలుసు విషయాలు. ఈ భగవద్గీత మనకి తెలుసు, పురాణాలు తెలుసు, వింటున్నాము, నిరంతరము గురువులని ఆశ్రయిస్తున్నాము. ఇదొక్కటే సరిపోదు. ఆ ఇంద్రియ నిగ్రహము అవసరం లేదు అని అనుకుంటే మాత్రం పెద్ద పొరపాటు. ముఖ్యంగా ముందుగా ఇంద్రియ నిగ్రహమే ఉండాలి. ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఇంద్రియ నిగ్రహం ముందర మనం సాధించి పెట్టుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. లేకపోతే మనం ఎప్పుడో అప్పుడు ఇదిగో ఆ జైమిని మహర్షి గారికి జరిగినట్లుగా మనకి కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయి సుమా అని గుర్తుపెట్టుకోవాలి. అది మళ్ళీ ఇంకోసారి తాత్పర్యం చెప్తాను. మానవుడు వివేక జ్ఞానము గలవాడై మననశీలుడు అయినా కానీ కూడా యతతః అపి పురుషస్య విపశ్చితః అన్నారు. విపశ్చితః యతతః అపి పురుషస్య. అది అలా మననశీలుడు అయినా కానీ కూడా మథించి వేసేటటువంటి స్వభావము గల ఇంద్రియాలు అతని మనస్సుని బలాత్కారంగా ఆకర్షిస్తూ లాక్కుని పోతూ ఉంటాయి. హరంతి ప్రసభం మనః. అది ఇంద్రియాణి ప్రమాథిని. చక్కటి శ్లోకం ఇది. దీనికి మరి ఎలా అండి, ఏం చెయ్యాలి మనము, ఎలా ఈ ఇంద్రియ విషయాల యొక్క ఆకర్షణలో పడకుండా మనం ఉండాలి అంటే దానికి 61వ శ్లోకంలో చెప్పారన్నమాట. ఉపాయం, సాధన ఉపాయం పరమాత్మ చెప్పారు. అది మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాము 61వ శ్లోకం నుంచి. ఇవాళకి చాలండి. ఐ థింక్ ఎవరికి ఎక్కువగా డిస్టర్బెన్స్ రాలేదు అని అనుకుంటున్నాను. టెలిగ్రామ్ ఐ థింక్ మళ్ళీ మామూలుగానే పనిచేస్తోంది. రికార్డింగ్ పెడతాను గ్రూప్లో, ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే. చాలండి ఇవాళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. చక్కగా వారం రోజులు మనసు నిలవలేదు, బోరు కొట్టు ఉంటుంది అందరికీ కూడా. మనకి ఇవాళ మళ్ళీ టెలిగ్రామ్ రావడం వల్ల హాయిగా ఉంది అనిపిస్తుంది కదా, క్లాసులైనా ఏదైనా కానీ కూడా. అది చాలండి. జయ గురుదత్త. జయ గురుదత్త.